లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు. డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఏదైనా కానీ కూడా ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మెయిన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఫైర్ యాక్సిడెంట్స్ అంతా లెస్ దెన్ 5 మీటర్స్ 5 స్టోరీస్ ఉన్న బిల్డింగ్స్లోనే అవుతున్నాయి. సో దీనికి చాలా అంటే మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వం దిశగా ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాంట్లో వచ్చేటువంటి ఏదైతే కనుక మనకు కొన్ని పరిష్కారాలు బట్టి ఫర్దర్గా మేము యాక్ట్ చేయటం. హైడ్రా కూడా ఇప్పుడు ఎన్ఓసీలు ఇష్యూ చేస్తున్నాము. బట్ ఎవరైతే కనుక ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ఆ ప్యూరిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలో వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు. అసలు అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ఆ ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్గా ఉంది కాబట్టి ఐ థింక్ విల్ గెట్ సమ్ సొల్యూషన్ ఆన్ దిస్. ఇట్లా చాలా ఉన్నాయి. నాలాలు ఆక్రమించిన బిల్డింగ్లు, మెట్రో తర్వాత ఇప్పుడు ఫైర్ ఎన్ఓసీ లేని బిల్డింగ్లు వేలల్లో ఉన్నాయి. అందుకోసం నేను దీని మీద ఒక సమగ్రమైనటువంటిది రావాలి. నాలా ఆక్రమించి ఒకవేళ ఫ్లోని ఆపేస్తే కనుక ఖచ్చితంగా కూలగొడతాం అవుతుంది. బట్ నాలా కింద నుంచి వెళ్తుంది అనుకోండి, ఏదైనా కానీ కూడా నాలాని బ్లాక్ చేస్తే కనుక ఖచ్చితంగా కూలగొడతాం. ఈ బిల్డింగ్ అది ఏ బిల్డింగ్ అయినా అదే అనమాట. సో దానికి ఎవరు అతీతం. బిల్డింగ్ మరి నాకు ఐడియా లేదు, అది బహుశా బిల్డింగ్ ఫైర్ ఎన్ఓసీలు అయితే లేవు, అది మధ్య అయితే గ్యారంటీ. పర్మిషన్స్ నాకు తెలియదు, ఎవరో బిల్డర్ ఎప్పుడో కట్టి వీళ్ళందరికీ అమ్మేసి వెళ్ళినాడంట. దీంట్లో సెకండ్ ఫ్లోర్ ఆ పైన కూడా షెడ్లు కూడా పర్మిషన్స్ ఏం లేవు. సరే వాట్ ఎవర్, ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో వస్తాయి. ఫర్దర్ యాక్షన్ అంటే నేనేది వీళ్ళ మీద తీసుకునేది యాక్షన్ అది డిఫరెంట్. ఓవరాల్గా పాలసీ పరంగా కొన్ని రావాలి, వస్తే అప్పుడు ఇది. ఎందుకంటే ఇట్లాంటి చాలా బిల్డింగ్స్ పర్మిషన్స్ లేకుండా, చాలా బిల్డింగ్స్ డీవియేషన్స్ తోటి, ఫైర్ ఎన్ఓసీలు లేకుండా, ఎంట్రీ ఎగ్జిట్లు బంద్ చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. వేల బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి మీద వెళ్ళేటప్పుడు ఒక పాలసీ పరంగా కొన్ని ఉంటే మనం అప్పుడు దాని మీద వెళ్తాం. ఇష్టమైనట్టు మనం చేయకు. నేను అందుకోసం నేను ఇప్పుడు అదే నేను ఇప్పుడు దీనికి పోలీస్ ఎంక్వైరీలో ఇవన్నీ వస్తాయి. సో నేను వీళ్ళ వాళ్ళని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఏమైనా ఎంక్వైరీలో రావాల్సినవి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఒక